హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం వచ్చేసి తిరువల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది 4 టీచర్ పోస్టులకు. వాటి గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫిజిక్స్ వచ్చేసి పోస్ట్ పే లెవెల్ వచ్చేసి 8 7th CPC ప్రకారము బేసిక్ పే 47,600 నుంచి మనకు 1,51,100 వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ MSc కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ RECలో మనకు ఏదైనా MSc చదివినా పర్వాలేదు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఏదో ఒక దాంట్లో అనమాట. BEd ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉండాలని చెప్తున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియాలలో బోధించే సామర్థ్యం అయితే ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. పోస్ట్ అయితే ఒకటి ఉంది అన్రిజర్వ్డ్కు. అదేవిధంగా ప్రైమరీ టీచర్ ఇది వచ్చేసి పే లెవెల్ 6 అనమాట. బేసిక్ పే 7th CPC ప్రకారము 35,400 బేసిక్ పే నుంచి స్టార్ట్ అయ్యి 1,12,400 వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే అయినా సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BEd BEIED కావచ్చు, లేదంటే సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ DED అయినా పర్లేదు, స్పెషల్ ఎడ్యుకేషన్. లేకపోతే కూడా గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd గ్రాడ్యుయేట్ అయ్యింది BEd చేసినా కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ అయితే ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి సరే మనం దీంట్లో ఇంకొచ్చేసి క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎబిలిటీ టెస్ట్లో అయితే క్వాలిఫై అయితే అయ్యిండాలని అయితే చెప్తున్నారు. కండిషన్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మరియు హిందీలో సమర్థవంతంగా బోధించగలిగే సామర్థ్యం ఉండాలని అయితే చెప్తున్నారు. కంప్యూటర్స్ మీద వర్క్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే తెలియజెప్తున్నారు. అదేవిధంగా మనకు వచ్చేసి సబ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి ఇది కూడా మనకు పే లెవెల్ 6 అనమాట. ఇది 35,400 బేసిక్ పే నుంచి 1,12,400 వరకు వస్తుందన్నమాట. సో మనకు లీడింగ్ ఫైర్మెన్ DCOs with 6 year experience and processing sub officer certificate from NFSC నాగపూర్ అనమాట. ఇది అడుగుతున్నారు. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ ఉంది. లేదంటే BSc విత్ PCM అని అడుగుతున్నారు. లేదంటే సబ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఫ్రమ్ NFSC నాగపూర్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ లీడింగ్ ఫైర్మెన్ ఆఫ్టర్ సబ్ ఆఫీసర్ కోర్సులో మనకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదని అయితే అడుగుతున్నారు. సో అన్ని పోస్టులు కూడా ఈ అన్రిజర్వ్డ్కి సంబంధించినవి. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి హోస్టెడ్ ఇన్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే పెట్టడం జరిగింది అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఏజ్ లిమిటు వాటన్నిటి గురించి కూడా సో మనం ఆ వెబ్సైట్ నేను ఇంకా మీరు చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మనకు అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి అయితే జాబ్స్ కొరకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే చేశారు వెబ్సైట్ అని చెప్తా ఉన్నారు. 27/3/2025 10 గంటల నుంచి ఓపెన్ అయ్యిందనమాట. మనకు చివరి తేదీ వచ్చేసి 9/4/2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు వెబ్సైటు. సో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉమెన్ తొందరగా అప్లై చేసుకోండి. వీళ్ళైతే ఒకటి ఇచ్చారన్నమాట. గవర్నమెంట్ స్ట్రీవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్తా ఉన్నారు. సో మహిళలు మీకు ఒక మంచి అవకాశము, వీళ్ళు మహిళా అభ్యర్థులను అయితే ప్రోత్సహిస్తాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి వీళ్ళు ప్రిఫరెన్స్ కూడా అయితే మహిళా క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట, మహిళా అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తారో. సో టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా ఒక ఇస్రోలో గవర్నమెంట్ ఉద్యోగము అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్. సో మంచి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది క్యాంపస్లో. వాళ్ళ స్కూల్ కానీ వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే మనకు ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మనం ఎలిజిబుల్ అవుతాం అనుకుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్